రైటింగ్ ఈజ్ నెక్స్ట్ లెవెల్. రాహుల్ గారు నిజంగా కడుపు నిండిపోయింది బంగారం. సినిమా సార్, సినిమా అంతే. రాహుల్ రవీంద్రన్ గారు ఫస్ట్ చిలాసవ్ అనే సినిమా తీశారు, దానికి నేషనల్ అవార్డు వచ్చింది. మళ్ళీ మన్మధుడు 2 తీశారు, ఇది ఈ సో బ్యాడ్. అప్పుడు ఏం జరిగిందో తెలియదు కానీ సినిమా మంచిగా రాలేదు. ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్. యాక్చువల్లీ ఈ సినిమా చిలాసవ్ తర్వాత రావాలి సార్, కానీ కుదరలేదేమో. మీరు ఇంత టాలెంట్ పెట్టుకుని సినిమాల్లో ఇంకా చిన్న చిన్న రోల్స్ చేస్తారు, మీరు గ్రేట్ సార్. శ్రీమంతుడు సినిమాలో మహేష్ గారు తన కంపెనీలో ఏదో మోసం చేశాడని చెంప పగలగొడతాడు. ఆ రోజు ఆ సీన్కి క్లాప్ కొట్టాలనిపించింది, కానీ ఈ రోజు నేను చాలా బాధపడుతున్నాను సార్. అది మీరు కాకుండా వేరే వాళ్ళు ఎవరు చేసినా బాగుండదేమో. సో ఇది పక్కన పెడితే సినిమా ప్రతి ఫ్రేమ్ మనకు ఎక్కడ బోర్ కొట్టదు, అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. సినిమా మొత్తం ఒక 4 నుంచి 5 క్యారెక్టర్లు మాత్రమే ఉంటాయి. అందులో హీరో హీరోయిన్ పాత్రలను ఎక్కువ మొత్తంలో చూపెట్టడం చాలా కష్టం, అది పెద్ద సాహసం. అలా ఎలా రవీంద్రన్ గారు, అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది సార్? ఇక కథ విషయానికి వస్తే, ఒక పీజీ చేసే అమ్మాయి కథ. తనకు ఎదురవుతున్న పరిస్థితులను అధిగమించి ఒక మెట్టు పైకి ఎక్కి ఆలోచిస్తేనే విజయం సాధిస్తుంది అని చూపించారు. పూరి గారి పాడ్కాస్ట్లో అప్పుడెప్పుడో విన్నాను, పొరపాటున మీ బ్లూ ఫిలిం టీవీలో వచ్చినా పట్టించుకోవద్దు, ఎందుకంటే 2 రోజుల్లో అందరూ మర్చిపోతారు, కానీ రెండో ప్రింట్ రాకుండా జాగ్రత్త పడమన్నాడు. ఈ డైలాగు ఈ సినిమాకి చాలా బాగా సెట్ అవుద్ది. ఒక అమ్మాయి తన కెరీర్ ఎటు వెళ్తుందో, అసలు ఏం జరుగుతుందో తెలియకుండా తనలో తానే కుమిలిపోయే అమ్మాయి. అటు తన తండ్రికి సమాధానం చెప్పలేక, ఇటు నాకు వద్దు అని చెప్పడానికి మొహమాటం వల్ల చెప్పలేకపోయిన బాయ్ ఫ్రెండ్ గురించి ఏం ఆలోచించాలో తెలియక సతమతమైపోతున్న సిచ్యువేషన్లో తన ధైర్యమే, తన ఆత్మవిశ్వాసమే గొప్పదని తెలుసుకొని ఫేర్వెల్ పార్టీలో వెళ్ళి మాట్లాడుతుంది. ఆ ఒక్కొక్క మాట విన్న బాయ్ ఫ్రెండ్ గాడు ఉచ్చ పోసుకుంటాడు. అదిరా ఒక అమ్మాయి గుండె ధైర్యం ఎంత గొప్పదో అని తెలుస్తుంది. అప్పుడు సినిమా పీక్స్ లెవెల్కి వెళ్తుంది. అప్పటి నుంచి తన కెరీర్ స్టార్ట్ చేస్తుంది. సినిమా ఎండ్ కార్డ్లో ఒక్క డైలాగ్ ఉంటుంది భయ్య, నా కథ ఇప్పుడే మొదలైంది అని. అది వేరే లెవెల్. ఇక యాక్టర్స్ విషయానికి వస్తే, హీరో దీక్షిత్ శెట్టి, దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి. అన్నయ్యతో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు మంచి హీరోలు అవుతున్నారు. అందులో మొదటివాడు విజయ్ దేవరకొండ. విజయ్ అన్న ఎవడే సుబ్రహ్మణ్యంతో మంచి ఫేమ్ వచ్చింది, ఒక బిగ్ స్టార్ అయ్యాడు. ఇప్పుడు దీక్షిత్ శెట్టి, ఇతనికి దసరా సినిమాతో మంచి ఫేమ్ వచ్చింది. ఈ సినిమాతో మంచి గుర్తింపు వస్తుంది. నెక్స్ట్ స్టోరీస్ లైన్లో ఉంటాయి. ఈ సినిమాలో ఒక సైకో క్యారెక్టర్లో చాలా బాగా జయించాడు, ఐ లైక్ ఇట్. ఇక రష్మిక గారు, నిజంగా మీరు మేడం సార్, మేడం అంతే. స్టార్టింగ్ నుంచి చూస్తున్నా. చలో, గీత గోవిందంలోనైతే అటు అమాయకత్వం, ఇటు కోపం. అలా ఎలా మేడం మీరు? పుష్ప 2లో ఆ యాంగ్రీనెస్, మరియు ఇప్పుడు కోపం, అమాయకత్వం, జాలితో ఉండడం, భయంతో ఉండడం, మళ్ళీ ధైర్యంగా ఉండడం. సినిమా క్లైమాక్స్లో వాళ్ళ నాన్న నువ్వు చచ్చిపోయి మీ అమ్మ బ్రతికుంటే బాగుండేది అన్నప్పుడు సెల్ ఫోన్ గోడకేసి కొట్టి అంత ధైర్యాన్ని తెచ్చుకొని వెళ్ళి ధైర్యంగా స్పీచ్ ఇవ్వడం, మీ డెడికేషన్కి నిజంగా నేను హ్యాట్సాప్ చెప్తున్నా మేడం. సో ఫ్రెండ్స్, మూవీ చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. మూవీ లవర్స్కి మంచి సినిమా. సో మూవీ చూసిన వాళ్ళైతే జస్ట్ ఒక లైక్, షేర్, కామెంట్ చేయండి ప్లీజ్.